శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా 286 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 287వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ అతత్వజ్ఞస్య శాస్త్రాణం సతతం సంశయాత్మనః అకృత వ్యవసాయస్య శ్రేయో బ్రూహి పితామహ. ధర్మరాజు ఇంకా అడుగుతున్నాడు తాతగారిని, భీష్ముల వారిని. పితామహ, శాస్త్రాల తత్వం తెలియని వారికి, సతతము సందేహాలు కలిగే మనసు కలవాడికి, శమదమాదులు లేని వారికి శ్రేయస్కరమైనదేదో చెప్పండి. భీష్మమువాచ గురు పూజా చ సతతం వృద్ధానాం పర్యుపాసనం. ఎన్నిసార్లు చెప్తాడు వృద్ధుల్ని సేవించడం. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నారు? శమధమాలు తెలియకపోయినా, శాస్త్రాలు తెలియకపోయినా వృద్ధుల్ని సేవించడము, గురువు గారిని సేవించడము, ఎవరన్నా పురాణాలు చెప్తుంటేనో శాస్త్రాలు చెప్తుంటేనే వినటం, ఈ మూడు కూడా వాళ్ళకి శ్రేయస్సును కలిగిస్తాయ్యా. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు శాస్త్రాలు. కానీ సతతము కూడా గురు పూజ, వృద్ధ పూజ చేస్తే చాలు. అత్రాప్యుదాహరంతిమం ఇతిహాసం పురాతనం గాలవస్య చ సంవాదం దేవర్షే నారదస్య చ. ఈ విషయంలో నారద గాలవ సంవాదం అనే ఒక ప్రాచీన ఇతిహాసం ఉందయ్యా. దాన్ని వినిపిస్తాను, నీకు సందేహం తొలుగుతుంది. శాస్త్రం సమను ప్రాప్తం నారదం దేవవర్చసం వీత మోహ క్లమం విప్రం జ్ఞానతృప్తం జితేంద్రియ శ్రేయస్కామో యథాత్మానం నారదం గాలవో బ్రవీత్. పూర్వం గాలవుడు అనే విప్రుడు, బ్రాహ్మణుడు, ఇంద్రియ నిగ్రహంతో శ్రేయస్కాముడై ఆశ్రమంలో ఉండేవాడు. ఓసారి అక్కడకు దేవ తేజస్సుతో మోహశోకాలనేవి లేకుండా జ్ఞానతృప్తుడైన నారదులు వారు వచ్చారు. భాగవతులందరిలో కూడాను నారదుడు నెంబర్ 1. మొట్టమొదట చెప్పుకోవాల్సిన వాడు వారు, ఆయనే. అందుకోసమే ఇంతగా చెప్తున్నాడు వ్యాసుడు వారు. మహా తేజశాలి, మోహశోకాలు లేనివాడు, జ్ఞానతృప్తుడు. అటువంటి మహానుభావుడు నారదుడు వచ్చాడు గాలవుడనే విప్రుడి దగ్గరికి.
అతనే ఎటువంటి వాడు? ఇంద్రియ నిగ్రహాలు కలిగిన వాడు, శ్రేయస్సుని కాంక్షించేవాడు. శ్రేయస్సు వేరు, ప్రియస్సు వేరు. వీతమోహ క్లమం విప్రం జ్ఞాన తృప్తం జితేంద్రియ శ్రేయస్కామో. అది మనకు కావాల్సింది కాదు, మనం అడగాల్సింది. మనకి ఏది శ్రేయస్సో అది అడగాలి. అయ్యా నాకు ఏది మంచిదైతే అదే చేయి, నువ్వు నాకేమి, నేనేం కోరను నిన్ను అనాలి భగవంతుణ్ణి. అటువంటి వాట ఈ విప్రుడు గాలవుడు. అటువంటి అతని దగ్గరికి నారదుడు వచ్చాడు. అప్పుడు యథాత్ముడైన నారదుని గాలవుడు ఇలా ప్రశ్నించాడు. యహి కశ్చిత్ సమ్మతో లోకే గుణైశ్చ పురుషో మునే భవచ్చనపగాన్ సర్వాన్ తాన్ గుణాన్ లక్షయామహి. లోకంలో అందరూ సమ్మతించే సుగుణాలన్నీ కూడాను మీలో ఎప్పుడు తరగకుండా ఉండటం నేను చూస్తున్నాను. భవానేవం విధోస్మాకం సంశయం చేత్తుమర్హతి అమూఢశ్చిరమూఢానాం లోకతత్వం అజానతాం. లోకతత్వం తెలియకుండా చిరకాలంగా మూఢులుగా ఉన్నవారికి మీ వంటి జ్ఞానులే సంశయాలు తీర్చగలవారు. జ్ఞానే హ్యేనం ప్రవృత్తి స్యాత్ కార్యాణమవశేషత అవిశేషత కార్యం న వ్యవశ్యామ తద్భావాన్ వక్తుమర్హతి. అనుష్ఠించవలసిన కార్యాలను గురించి విశేష శాస్త్రజ్ఞానం మాకు లేదు. అంచేత మేము ఆచరింపవలసిన దాన్ని మీరు చెప్పండి. భగవన్నాశ్రమా సర్వే పృథగాచారదర్శిన ఇదం శ్రేయ ఇదం శ్రేయ ఇది సర్వే ప్రబోధిత. ఆశ్రమాలన్నీ ఒక్కొక్క ఆశ్రమం ఒక్కొక్క ధర్మం పాటిస్తుంది. గృహస్థాశ్రమానికి ఒక ధర్మం, బ్రహ్మచర్య ఆశ్రమానికి ఒక ధర్మం, వానప్రస్థాశ్రమానికి ఒక ధర్మం, సన్యాసాశ్రమానికి ఒక ధర్మం. ఇలా మరి వేరు వేరే ఆచారాలు ఉంటాయి. ఇదే మంచిది ఇదే మంచిది అని అన్నీ చెప్తాయి. ఇలా చూస్తే అన్నీ మంచివే అనిపిస్తుంది. ఓ నారద మహర్షి, తాంస్తు విప్రస్థితాన్ దృష్ట్వా శాస్త్రాభినందిన స్వశాస్త్రై పరితుష్టాశ్రేయోనో ఫలభామయి. ఇలా ఉన్న మార్గాలు చూసి మానవులు తాము చేస్తున్న పనులు బోధించే శాస్త్రాలని ప్రశంసిస్తారు, వాటితో తృప్తి పడతారు. అంతేగాని అసలు శ్రేయస్కరం ఏదో తెలుసుకోలేరు. శాస్త్రం యది భవేదేకం శ్రేయో వ్యక్తం భవేత్ తథా శాస్త్రైశ్చ బహువిర్భూయ శ్రేయో గుహ్యం ప్రవేశం. ఒకే శాస్త్రం కనుక ఉన్నట్టయితే ఏది శ్రేష్టమో ఖచ్చితంగా తెలుస్తుంది. చాలా శాస్త్రాలు ఉండటం వల్ల శ్రేయస్సు అనేది ఏదో నిగూఢంగా తెలియటం లేదు. ఏతస్మాత్ కారణా శ్రేయ కరిలం ప్రతిభాతి మే బ్రవీతు భగవాన్ తన్మే ఉపపన్నో స్మృతి భో. చేత శ్రేయస్సు గహనంగా నాకు కనిపిస్తుంది. నాకు శ్రేయస్కరమైన దాన్ని చెప్పండి. మిమ్మల్ని ఆశ్రయించిన శిష్యుణ్ణి నేను. ఇవన్నీ ప్రశ్నలే. నారదుడిని ప్రశ్నలు అడుగుతున్నాడు ఆ గాలవుడు. ఇప్పుడు నారదుడు వారు చెప్పడం ప్రారంభించారు. ఆశ్రమాస్తాత్ర యథా సంకల్పిత పృథక్ తాన్ సర్వాన్ అనుపశ్యత్వం సమాశ్రిచ్చేతి గలవా. ఓ గలవా, ఆశ్రమాలు 4 నాయన. వాటి యొక్క యథార్థ జ్ఞానాన్ని నువ్వు పొందాలి. తేషాం తేషాం తదా హిత్వం ఆశ్రమాణం తతస్తత నానారూపగుణోద్దేశం పశ్య విప్రస్థితం పృథక్. ఆశ్రమాల్లో చాలా గుణాలు వేరువేరుగా ఉన్నాయి.
ఆయా గుణాల యొక్క స్వరూపం ఉద్దేశం స్పష్టంగా చూసి తెలుసుకో నువ్వు. నయాంతి చైవతే సమ్యక్ అభిప్రేతమ సంధ్యం అన్యే పశ్యం సదా సమ్యక్ ఆశ్రమాణం పరాంగతిం యత్తు నిశ్రేయసం సమ్యక్ తచ్చైవ సంశయాత్మకం అనుగ్రహంచ మిత్రాణాం అమిత్రాణం చ విగ్రహం సంగ్రహం చ త్రివర్గస్యాశ్రయ ఆహుర్ మనీషిణః నివృత్తి కర్మణః పాపాత్ సతతం పుణ్యశీలత సద్భిశ్చ సముదాచార్య శ్రేయ ఏతద్ అసంశయం మార్గవం సర్వభూతేషు వ్యవహారేషు చాద్యం వాక్పైవ మధురా ప్రోక్త శ్రేయ ఏతద్ అసంశయం దైవతేభ్య పితృభ్యశ్చ సంవిభాగో అతిథిష్వపి అసంగత్య ఆగశ్చ వృక్షాణాం శ్రేయ ఏతదసంశయం సత్యస్య వచనం శ్రేయ సత్యజ్ఞానం తు దుష్కరం యద్భూతహితమత్యంతం ఏతత్ సత్యం గవీమ్యహం. సామాన్యులు నిస్సంశయంగా ఈ ఆశ్రమాల యొక్క పరమార్థాన్ని తెలుసుకోలేరు. తత్వజ్ఞులు మాత్రమే తెలుసుకోగలుగుతారు. పూర్తిగా శ్రేయస్కరమైన దాని విషయంలో ఎవరికి సంశయం ఉండదు. మిత్రులను అనుగ్రహించడం, శత్రువుల్ని నిగ్రహించడం, ధర్మార్థ కామాలని కూర్చుకొనడం శ్రేయస్సు అని జ్ఞానులు చెప్తారు. పాపకృత్యాల నుండి దూరంగా ఉండడం, సతతం పుణ్యవర్తన కలిగి ఉండడం, సజ్జనులతో కలిసి ప్రవర్తించడం, ఇవి కూడా నిస్సంశయంగా శ్రేయస్కరాలే. అలాగే సర్వ ప్రాణుల పట్ల మృదుత్వం కలిగి ఉండడం, వ్యవహారాల్లో త్రికరణ శుద్ధి కలిగి ఉండడం, మధురంగా మాట్లాడటం, ఇవి నిస్సంశయంగా శ్రేయస్కరాలు. అలానే దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి వారి భాగాలను వాళ్ళకి పంచి ఇవ్వడం, సేవకులను విడవక భరించడం. ఏదో కొంచెం చిన్న తప్పు చేశాడు కదా, పోరా వద్దు నాకు అని అనకూడదు అన్నమాట. ఎప్పుడు కూడా ఆ సేవ చేసే వాళ్ళని విడవకూడదు. ఇవి నిస్సంశయంగా శ్రేయస్కరాలు. అలానే సత్యం పలకడం అన్నిటికన్నా గొప్ప శ్రేయస్కరమైన విషయం. ఎప్పుడు కూడా ఇతర ప్రాణులకు వాళ్ళకి హితమైన మాటలే పలకటం సత్యం అంటే. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. దా రామకృష్ణ.